ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పాలి. సోషల్ మీడియా మొత్తం బాలయ్య గారి హవా అయితే నడుస్తుంది. మరి దేని గురించో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. దేని గురించో కాదు, బాలయ్య గారికి వచ్చిన పద్మభూషణ్ అవార్డు గురించి. బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చిన అవార్డు విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే డాకుమారా సక్సెస్ కానివ్వండి, ఈ అవార్డు వచ్చిన సందర్భం కానివ్వండి, ఎక్కడ లేని ఎనర్జీ బాలయ్య గారి ఫ్యాన్స్కి అయితే తెచ్చి పెడతానైతే చెప్పొచ్చు. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో అయితే బాలయ్య గారికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ట్వీట్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఆయన చేస్తున్న సేవల గురించి చెప్పుకోవాలంటే చాలానే అయితే ఉన్నాయి. అటు సినీ రంగంలో కానివ్వండి 100కు పైగా చిత్రాలు అయితే చేసి ఇప్పుడున్న జనరేషన్స్ లో రిలీజ్ అయిన లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, అలాగే భగవంత్ కేసరి మంచి మెసేజ్ అయితే ఇచ్చాయి. ఇలాంటి సినిమాలు అభిమానుల గుండెలు ఎప్పుడు నిలిచిపోయాయని అయితే చెప్పొచ్చు. అలాగే బాలయ్య గారికి మన తెలుగు సంస్కృతి పైన ఒక మంచి పట్టున్న విషయం మనందరికి తెలిసిందే. ఇది ఒక్కటే కాకుండా అటు రాజకీయ రంగంలో కానివ్వండి, సామాజిక సేవల్లో ముందడుగులో బాలయ్య గారు అయితే ఉన్నారు. అలాగే మన తారక రామారావు గారు ఎస్టాబ్లిష్ చేసిన బసవ తారకం హాస్పిటల్కి మన బాలయ్య గారు చైర్మన్గా అయితే వ్యవహరిస్తున్నారు. బసవ తారకం హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అయితే అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ చాలా మందిని అయితే కాపాడుతోంది కూడా. పేద కుటుంబాలకు ఒక అండగా అయితే ఉండిందని అయితే చెప్పొచ్చు. అలాగే దాన్ని కంటిన్యూ చేస్తున్న బాలయ్య గారికి ఎంత చెప్పినా తక్కువే. ఒక మాటలో చెప్పాలంటే యాడ్స్ ఆఫ్ అని అయితే చెప్పొచ్చు. ఎప్పుడు బాలయ్య గారు ఇలాగే హెల్తీగా సక్సెస్ జరుపుకోవాలని అయితే కోరుకుందాం. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.